అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఓకే దర్శిత్ గారు, గుడ్ మార్నింగ్. నేను సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అయినా సరే లక్ష్మణరావు గారు కొన్ని మాటలు మాట్లాడారు, వాటి గురించి కూడా మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి రహిత పాలన జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు నాయకులు అవినీతి చేయాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మా చేతులు కట్టేశారు. సో ఆ విధంగా జరిగింది. అంతేకాకుండా అరగంటలో మీ ఇంటికి అవసరమైన సర్టిఫికేట్లు మీ ఇంటికి తెచ్చిచ్చినటువంటి పరిస్థితి ఉంది అన్నారు. బహుశా నాకు తెలిసి నేను కూడా చాలా సర్టిఫికేట్ల కోసం గతంలో తిరిగాను. సిటిజన్ చార్టరే లేకుండా చేసేసినటువంటి పరిస్థితి. అంటే సిటిజన్ చార్టర్ అంటే అందరికీ తెలుసు ఏంటంటే ఎప్పుడు ఏ పని ఎంతసేపులో ఎంత టైంలో చేయాలి అనేది. సో అది కూడా అప్పుడు లేదు. నేనే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మా పిల్లలకు పోయి అడిగితే సిటిజన్ చార్టర్ లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా గతంలో చూసాం. మరి లక్ష్మణరావు గారి మాటలు దానికి మీరే ఆన్సర్ చేయండి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే టీడీపీ విషయానికి వస్తే ఏంటి అసలు 75% మంది యువ ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. సో వాస్తవంగా మనం చూడొచ్చు గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితి ఉంది, ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. కానీ మార్చుకోవాలి అని చెప్పడం కూడా ఒక హుందాతనమైనటువంటి అంశమే. ఏంటంటే మీరు చేసేసేయండి, ఇందాక చెప్పినట్టు చేతులు కట్టేయకుండా, చేసుకునే వాళ్ళని చేతులు కట్టేయకుండా, చేయని వాళ్ళని చేతులు కట్టేయకుండా చేయడం కరెక్టే. కానీ ఏమంటారు, మీరేమంటారు దర్శిత్? ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం అండి. మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోనే యంగెస్ట్ లెజిస్లేటివ్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు మా మిత్రపక్షం జనసేన బీజేపీతో కలుపుకొని 164 మంది శాసనసభ్యులతో ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పుని సరసావేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఏది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఒక కాషన్ ఇచ్చారో అది ముందు జాగ్రత్త చర్యగా భావించాలే తప్ప ఏదో అక్కడ నిజంగా ఏదో లక్షల కోట్ల అవినీతి జరుగుతా ఉందనేది వాస్తవం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన ఎమ్మెల్యేని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా గీత దాటకుండా ఉండాలి అంటే ఇట్లాంటి కాషన్స్ చేయడం అనేది ఆయన ముందు నుంచి ఉన్నటువంటి అలవాట్లో భాగంగానే ఆయన చెప్పారు. అయితే ఇది ఒక అలవాటుగానే కాకుండా దీన్ని ఖచ్చితంగా ఆయన ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. ఇటువంటి కాషన్స్ తర్వాత కూడా ఎవరైతే ఇంకా ఒకవేళ పద్ధతి మార్చుకోకపోయినా లేదా చంద్రబాబు నాయుడు గారు లైన్కి వ్యతిరేకంగా పనిచేసిన అవినీతి చేయాలని ఆలోచన చేసినా కూడా వాళ్ళని ఆయన చెప్పారు. సున్నితంగా నమస్కారం పెట్టి పక్కన కూర్చోబెడతాం, మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోద్దని చెప్పారు. ఇది ఒక కాషన్ గా భావించాలి తప్ప దీంట్లో ఏదో కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని మనం భావించకూడదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఉన్నాయండి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్న తరుణంలో ఆ పరిస్థితిని నుంచి రివైవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవన్నీ కూడా మేము ఎక్కడ కూడా తప్పించుకుని పారిపోయే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి నేపథ్యం ఉన్న దీంట్లో మేము ఆ దిశగా పనిచేస్తా ఉన్నాం. అయితే ఇందాక లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు ఎక్కడ అవినీతి జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అందరు చేతులు కట్టేశారని చెప్తా ఉన్నారు. అంటే బహుశా లక్ష్మణరావు గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరు చేతులు కట్టేసి ఆయనే అవినీతి చేశాడు అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అతను కబ్జా పెట్టినటువంటి అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి అవినీతి మీద విచారణ జరుగుతా ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పేర్ని నానికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఒక రేషన్ గోడౌన్ లో బియ్యం స్మగ్లింగ్ జరుగుతా ఉన్నటువంటి ఆరోపణలు అక్కడ కూడా విచారణ చేస్తే ఆ రోజు ఏం చెప్పారు, మహిళలను అరెస్ట్ చేస్తారని చెప్పి పేరు నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ దర్శిత్ ఒక్క నిమిషం ఒక చిన్న బ్రేక్ ఒకటి ఉంది. బ్రేక్ 1